పూర్వం ఒక గంధర్వుడు ఉండేవాడు. ఒకరోజు శివపూజ ముగించుకుని వస్తున్న దూర్వాస మహామునిని చూసి, మీ నడక పీత నడకలా ఉంది కదా అని ఎగతాళి చేశాడు. ఆ మాటలకు మహాముని ఆగ్రహించి, నువ్వు పీతలాగే ఉండు అని శపించాడు. తన తప్పు తెలుసుకున్న గంధర్వుడు వెంటనే మహాముని పాదాలపై పడి శాప విమోచనం ప్రసాదించమని వేడుకున్నాడు. దూర్వాసుడు దయతలచి, నువ్వు శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఈ పీత రూపం పోయి తిరిగి నీ నిజరూపాన్ని పొందుతావు అని చెప్పాడు. అలా ఆ గంధర్వుడు శివుడిని ఆరాధించడం మొదలుపెట్టాడు. ఇదే సమయంలో దేవేంద్రుడు ప్రతిరోజు 1008 కమలాలతో శివపూజ చేయాలని సంకల్పించాడు. ఒకరోజు పూజ కోసం తెచ్చిన కమలాలలో ఒకటి తక్కువైంది. ఆశ్చర్యపోయి గమనించగా పీత రూపంలో ఉన్న ఆ గంధర్వుడు ఒక కమలాన్ని శివుడికి సమర్పిస్తున్నాడు. ఇది చూసిన దేవేంద్రుడు కోపంతో ఆ పీతపై దాడి చేయబోయాడు. వెంటనే ఆ పీత శివలింగంపై ఉన్న ఒక చిన్న రంధ్రంలోకి దూరి దాక్కుంది. ఇంద్రుడు ప్రయోగించిన ఆయుధం శివలింగానికి తగిలి ఒక ఘాటు పడింది. ఆ దృశ్యం చూసి దేవేంద్రుడు చాలా బాధపడి శివుడిని క్షమాపణ కోరాడు. భక్తుల పట్ల అపార ప్రేమ కలిగిన మహాశివుడు ప్రత్యక్షమే దేవేంద్రుడిని అనుగ్రహించడమే కాకుండా లింగంలో దాగిన ఆ పీతకు తిరిగి గంధర్వ రూపాన్ని ప్రసాదించాడు. ఆ శివుడే కర్కటేశ్వరుడుగా ప్రసిద్ధి చెందాడు. ఆ శివలింగంపై ఉన్న రంధ్రం, ఘాటు నేటికి మనకు దర్శనమిస్తాయి. ఆ తర్వాత కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఒక చోళరాజు శివభక్తుడు అయినప్పటికీ నయం కాని వింత జబ్బుతో బాధపడుతున్నాడు. రాజవైద్యులు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. నిస్సహాయుడైన రాజు శివుడికి తన మొరను చెప్పుకున్నాడు. అప్పుడు శివపార్వతులు మానవ రూపంలో వచ్చి రాజుకు విభూతిని ఇవ్వగా ఆ రాజు వెంటనే సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. క్షణంలో శివపార్వతులు అదృశ్యమయ్యారు. రాజు ఎంత వెతికినా వారి ఆచూకీ దొరకక బాధపడుతున్న సమయంలో నీ భక్తికి మెచ్చి మేము నీ జబ్బును నయం చేశాము. పీత పూజించిన చోట ఒక శివాలయాన్ని నిర్మించు. నమ్మి వచ్చిన భక్తులకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాను అని ఆకాశవాణి వినిపించింది. సంతోషించిన రాజు ఆ ప్రకారమే ఒక ఆలయాన్ని నిర్మించాడు. తిరుందుదేవన్ముడి, ఇది నండు కోవిల్ అని కూడా ప్రసిద్ధి అనే ఈ క్షేత్రంలో శివుడికి అభిషేకం చేసిన నువ్వుల నూనెను ప్రసాదంగా ఇస్తారు. కర్కటేశ్వరుని స్మరించుకుని ఈ నూనెను సేవిస్తే దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమవుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఆలయాల నగరంగా పేరుగాంచిన కుంభకోణానికి సమీపంలో కావేరి నదీ పరివాహక ప్రాంతంలో పచ్చని పంట పొలాల మధ్య ఈ ఆలయం కనుల పండుగగా వెలుగొందుతుంది. ముఖ్యంగా పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలలో జన్మించిన కర్కాటక రాశి వారికి ఈ క్షేత్రం ఒక పాప పరిహార స్థలంగా భాసిల్లుతుంది. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం.